ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనం. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ త్వరగా అతి త్వరలో మేఘవాహనముల మీద మన కొరకు రాబోతున్నటువంటి మహిమతో రాబోతున్నటువంటి మనల్ని తిరిగి తీసుకొని వెళ్ళడానికి, సదాకాలము ఆయనతో ఉంచడానికి తీసుకొని వెళ్ళబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. నిన్న మనం కొన్ని మాటలు ఆలోచించాం. ప్రతిరోజు కొన్ని మాటలు తీసుకుంటున్నాం, ఒక వాక్యం తీసుకుంటున్నాం, దాన్ని స్ప్లిట్ చేస్తున్నాం, దాన్ని విభజిస్తున్నాం, దాన్ని అనలైజ్ చేస్తున్నాం, దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉందాం. మన హృదయాన్ని మనం సిద్ధపరుచుకుందాం. మన హృదయాన్ని సిద్ధపరుచుకునేటువంటి సమయం ఇది. అలక్ష్యంగా దేవుని మాటలు మనం వినకూడదు. అలక్ష్యంగా దేవుని మాటలు వినడంలో ఎటువంటి ప్రయోజనం లేదు, ఆశీర్వాదాలు రావు. లక్ష్యం, మన దృష్టి అంతా, మన ఏకాగ్రత అంతా, మన ఫోకస్ అంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లీనమైపోయి దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో తొందరపాటు మంచిది కాదని, తొందరపాటు ఆశీర్వాదం తీసుకొని రాదని, తొందరపాటు అనర్థాలనే తీసుకొని వస్తుందని, ఒకటి సందేశాన్ని సంశయిస్తున్నారు చాలామంది. అనగా సువార్తని, స్వర్గపు సందేశాన్ని సంశయిస్తున్నారు, అనుమానపడదు. ఇది నిజమేనా, ఇది నిజమా అని సాతానుడు ఆ రోజు అడిగినట్లుగా సువార్త ప్రకటించే వారితో సువార్త ప్రకటనను లేదా సువార్తను విన్నవారు ప్రశ్నించేట్లు, ఏమంటే నిజమేనా, మీరు చెప్పింది కరెక్టేనా, యేసుప్రభు తిరిగి లేచాడా, ఆయన సమాధి ఇప్పటికి యెరూషలేములో ఉందా, నువ్వు చూసావా, మేము వెళ్ళామండి, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళండి, అది కాదండి మీరు వెళ్ళారా అని ఇలా అడిగేవాళ్ళు ఉన్నారు. తర్క వితర్కాలకు దిగేవాళ్ళు ఉన్నారు. ఎవరి స్తోత్రం. సందేశాన్ని ఎప్పుడు విశ్వసించాలి. తొందరపాటుకు గురయ్యి మరియమ్మ, తొందరపాటుకు గురయ్యి జకర్యా. మరియమ్మ బహుగా తొందరపడి, జకర్యా తొందరపడి అసలు ఏందండి ఇదే, నా భార్య ముసలాం అయిపోయింది, నేను ముసలాని, నా భార్య ముసలిది కదా, నా భార్య గొడ్రాలు కదా, ఆమె స్త్రీ ధర్మం ఉడిగినది కదా, ఇంకా వాళ్ళు పడతారండి. దేవదూత యొక్క ప్రత్యక్షత లూకాసు వార్త 1వ అధ్యాయంలో ప్రత్యక్షత కలిగింది. దైవికమైన ప్రత్యక్షత. సుమారు 400 సంవత్సరాల కాలంలో ఏయో రకరకాల ప్రత్యక్షతలు అని చెప్పారు. దేవుడు మాట్లాడలేదని కొంతమంది అంటున్నారు, దేవుడు మాట్లాడి ఉండొచ్చు అని, ఇలా రకరకాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ లూకాసు వార్తలో మనం గమనిస్తే 1వ అధ్యాయంలో 12వ వచనం రాయబడింది, జకర్యా అతన్ని చూచి, ఒక దేవదూతను చూచి, ఆమెను చూచి అని కాదు, అతన్ని చూచి అంటే ఎలాగా, తెల్లని వస్త్రములు ధరించుకున్నాని కాదు, ఎటువంటి వస్త్రాలు ధరించాడు అనేది రాయబడలేదు. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను. ఇతను భయపడుతున్నప్పుడు దూత మాట్లాడాడు. దూత అతని భయాన్ని గుర్తించాడు. భయపడినప్పటికీ భయపడనట్లు నటించి, ఏంటిది దైవ సాన్నిధ్యం ఏంటి ఇక్కడ అకస్మాత్తుగా ఎప్పుడు జరగని సంఘటన జరుగుతుంది, ఏ యాజకునికి జరగని సంఘటన జరుగుతుంది అనుకోండొచ్చు. ఇలాగుంటే 29, 30 వచనాల్లో మనం గమనిస్తే ఆమె ఆ మాటకు బహు తొందరపడి, మామూలుగా తొందరపడలేదు, బహు తొందరపడి, ఈ శుభవచనం ఏంటి, ఈ గుడ్ న్యూస్ ఏంటి, ఈ మాట ఏంటి, ఈ విషయం ఏంటి అని ఆలోచించుకొనుచుండగా ఆలోచనలు పసిగట్టినటువంటి దేవుని దూత, మరియా ఏమ్మా నా కుమారి భయపడద్దు, ధైర్యంగా ఉండు, నీవు దేవుని వలన కృప పొందావు. అలనాడు ఎప్పుడో నోవను గురించి దేవుని వల్ల కృప పొందావు, భక్తులు అనేకులు కృప పొందినట్లుగా నువ్వు కృపను పొందావు. యు ఆర్ హైలీ ఫేవర్డ్, యు గాట్ గ్రేస్ వాజ్ షవర్డ్ అపాన్ యూ. దయ లేదా కృప నీ మీద కుమరించబడిందమ్మా.
సరే ఇవన్నీ బాగానే ఉన్నాయండి. ఒక విషయం కూడా చెప్తున్నాను. దూత చెప్పిన మాట, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిని నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు, నీకు పుట్టబోవు శిశువు, నువ్వు గర్భము ధరించి కుమారునికి అంటావు. కరెక్టేనండి, ఎంగేజ్మెంట్ అయింది, మేము కలుసుకోలేదు, మేము పెద్దగా మాట్లాడుకోలేదు, కమ్యూనికేషన్ లేదు. అటువంటి పరిస్థితుల్లో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్స్ పాసిబుల్. నీ దృష్టికి ఇంపాసిబుల్ ఏమో, హ్యుమానిటీ దృష్టికి, మానవుల దృష్టికి ఇంపాసిబుల్ ఏమో, కానీ స్వర్గం దృష్టికి అకార్డింగ్ టు హెవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ఏ పర్సన్ కాల్డ్ జీసస్ నేమ్. దేవుని స్తోత్రం. తొందరపడి సందేశాన్ని సంశయించినటువంటి మరియ కావచ్చు, సందేశాన్ని సంశయించినటువంటి జకరియా కావచ్చు, సాధారణ విశ్వాసి కావచ్చు, సేవలో ఉన్నటువంటి సేవకుడు కావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా సహవాసం నుండి వెళ్ళేటువంటి విషయం. వెళ్ళొద్దు సహవాసంలో నుండి, స్టే. సహవాసాన్ని వీడి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్తారు? ఏదో జరిగింది ఇన్సిడెంట్, మరణం జరగకుండా ఉంటుందా ఏంటి? ఎవరో ఒకరు మరణిస్తూ ఉంటారు. కాకపోతే ప్రార్థనా సమయంలో ప్రార్థనకు వచ్చి మరణించడం అనేదాన్ని మనం ఎందుకు అని మనం అనుకోవచ్చు. ఇది కామనే. సరే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్ అని మనం ఎందుకు అనుకోకూడదు? అంతా మన మంచి కొరకే. ఒకళ్ళ ఐతుకు మరణం మన మంచి కొర. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఐతుకు బతికుంటే దేవుని చిత్తం, బతికుంటే బాగుండేది, అతను ఇంకా సేవ చేసే అవకాశం ఉండేది, యవనస్తుడు కదా, మంచి భవిష్యత్తు ఉండేది కదా. అతడు చనిపోవడం దేవుని చిత్తం అంటున్నారు ఏంటి? అవును, అతడు చనిపోవడం దేవుని చిత్తం, ఇక్కడ చనిపోవడం దేవుని చిత్తం. అదే సమయంలో తిరిగి లేవడం కూడా, తిరిగి అతడు లేపబడడం కూడా దేవుని చిత్తమే. అతడు చనిపోలేదని పౌలు అన్నాడు, అతని ప్రాణం అతనిలో ఉందన్నాడు. ఏదో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉంటాడు, కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. హీ విల్ కమ్ బ్యాక్, హిజ్ లైఫ్ విల్ కమ్ బ్యాక్. అతడు ఎత్తబడెను అని వాళ్ళ యొక్క అభిప్రాయం. పౌలు ఆత్మ సంబంధంగా విశ్వసించి చనిపోయిన చిన్నదాన్ని చూచి నిద్రించుతున్నది అన్నటువంటి ప్రభు, ఆ ప్రభు యొక్క దాసుడైన పౌలు అన్నాడు, మరి మరణించినట్టు వీళ్ళకి అనిపిస్తుందేమో, కానీ షీ డిడ్ంట్ డై. లేదా హీ డిడ్ంట్ డై. అతను చనిపోలేదు. నో. వాళ్ళ యొక్క వార్తతో, వాళ్ళు ప్రస్తావించినట్టు వాస్తవాలతో, వాళ్ళు వ్యక్తం చేసిన వాస్తవాలతో ఏమాత్రం ఏకీభవించిన దేవజనుడు. లోకం యొక్క మాటలతో, లోకం యొక్క సందేశాలతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. మనం ఏకీభవించాల్సిన సందేశం దైవ సందేశం మాత్రమే. గాడ్స్ వర్డ్ ఈజ్ ద ఓన్లీ వర్డ్ దట్ వీ షుడ్ బిలీవ్. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ బిలీవింగ్ సమ్ అదర్ స్క్రిప్ట్స్ ఆర్ స్క్రిప్చర్స్ ఆర్ రైటింగ్స్. దేవుని స్తోత్రం. సహవాసం నుంచి దీన్ని బట్టి వెళ్ళిపోతారేమో, అర్జెంటుగా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇక ఏముంది, ఇప్పటికే క్రైస్తవత్వం మీద ఎదుగోండి, యూదా సమాజ మందిరాల్లో మీటింగులు జరుగుతున్నప్పుడు ఎప్పుడు లేని ప్రాబ్లం ఒక్క ప్రార్థన కూడికలో జరిగింది. కాబట్టి ఎంత అవసరమా మనకు ఈ త్రోస్ అనేటువంటి ఊళ్ళో చర్చ అవసరమా, లేదా పడగొట్టండి చేయగలని ఇలా ఆలోచించవచ్చు. మనం దాటన్నిటి వివరాలకు వెళ్ళలేదు. మూడో విషయం, ఒక మనిషి చనిపోయాడు, నెక్స్ట్ బాక్స్కి ఆర్డర్ ఇస్తాం. ఇంకా దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి మనం ఆలోచిస్తాం. పేతురు పాస్టర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకోకుండానే మొత్తం కడిగి రెడీ చేశారు. పేతురు గారు వచ్చారు, ఇంకెదరు బర్యలు చేశారు, ప్రార్థన చేశారు, అయిపోయింది, ఫినిష్. దేవుని స్తోత్రం. మనము చాలాసార్లు అంతం అనుకుంటాం, అది ఆరంభం. మెనీ టైమ్స్ వీ థింక్ అబౌట్ దిస్ ఈస్ ద ఫైనల్, బట్ ఇట్ వుడ్ బి ఆర్ ఇట్ మే బి ద ఫ్రెష్ బిగినింగ్. హూ నోస్? ఎవరికి తెలుసు? అదొక ఫ్రెష్ బిగినింగ్. ఒకవేళ 0 లెవెల్లో పడిపోయి ఉండొచ్చు, మళ్ళీ లేవగలవు. 100 లెవెల్లోకి లేవగలవు, రైస్ కాగలవు. దేవుడు రైస్ చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది, సాగనంపే విషయంలో తొందరపడి సాగనంపొద్దు. ఉండే కొన్ని రోజులు సేవకుడు మంచిదే. ఒకవేళ అతను వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి అతను ఇబ్బంది పెట్టదు, లెట్ హిమ్ గో. పాపం ఎన్ని రోజులు ఆయనకు ఫ్యామిలీ ఉంది కదా, ఆయన వాళ్ళతో గడపాలి కదా, వాళ్ళతో గడపాలని ఆశ ఉంది కదా. ఇది 3వ మిషనరీ జర్నీ అంట, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం? లెట్ దెమ్ గో.
మనము మన కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఆయన కుటుంబ సభ్యులతో ఉండకూడదు? పౌలుకి పెళ్ళయిందా, పెళ్లి కాలేదనే వివాదం ఇక్కడ మనకు అనవసరం. ఉత్తర క్రియలు లేకపోతే భూస్థాపన కొరకు సమాధి కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు చేయొద్దని కాదు, చేయకూడదని కాదు. అంతా ఏర్పాట్లు ఇంకా కాసేపటికి గుంట్లో పెట్టాల్సిన సమయంలో, సమాధి చేయాల్సిన సమయంలో యేసుప్రభు ఎంటర్ అయ్యాడు, సీల్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ శవపు అట్మాస్ఫియర్ని, ఆ సంతాపపు అట్మాస్ఫియర్ని సంతోషపు అట్మాస్ఫియర్గా ఆయన మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది, సాగనంపేటువంటి విషయంలో మనం ఏమాత్రం తొందరపడకుండా దేవుని సమయంలో వెళ్ళనివ్వండి. ఎందుకంటే తొందరపడతారు? దేర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు నిర్ణయించిన సమయం ఉంది. దేవుడు నన్ను అక్కడిక్కడికి పంపిస్తుంటాడు. ఇంచుమించు 4-5 సంవత్సరాలుగా ఒక దేవుజను నన్ను శ్రీకాకుళం రమ్మని, శ్రీకాకుళం జిల్లా రాజాం దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. వస్తాను అంటున్నాను, వీలు పడలేదు. సార్ మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పిలుస్తాను, రావడం లేదేంటి? రాకూడదని కాదు, రాలేనని కాదు, బట్ ఐ విల్ కమ్ వన్ డే. గాడ్ విల్ సెండ్ మీ. అన్లెస్ గాడ్ సెండ్స్ మీ, హౌ కుడ్ ఐ కమ్? ఆలోచించండి, మీరే చెప్పండి. దేవుడు పంపించాలి, దేవుడు కార్యం చేయాలి. దేవుని స్తోత్రం. ఇటువంటి ఆలోచన విధానంతో మనం ముందుకు సాగాలి. కాబట్టి పోయిన ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో వీటి గురించి మనం ఆలోచించడం జరిగింది. తొందరపాట్లు లేని విధంగా, సందేహించకుండా, సహవాసం నుండి వెళ్లకుండా, శరీర సంబంధంగా ఆ సమాధి కార్యక్రమాల గురించి ఆలోచించకుండా, భౌతికంగా ఆలోచించకుండా, నాలుగోది సాగనంపే విషయంలో, పంపించే విషయంలో, వీడ్కోలు చెప్పే విషయంలో ప్రత్యేకంగా భిన్నంగా ప్రవర్తించండి అని కాదు, ఏదో సన్మానం చేయండి అని కాదు. కాబట్టి తొందరపాటు లేని వారుగా కొనసాగాలి. తొందరపడి నడుచువాడు పడిపోను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం గమనిస్తే, మీరు శాంతము కలిగి, 19వ అధ్యాయం 36వ వచనం, శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండా ఉండాలి అని కాదు, చేయకుండుట ఆవశ్యకము. ఇట్ ఈస్ నెససరీ టు బీ ఇన్ కూల్గా ఉండడం నేర్చుకోండి. రిలాక్స్డ్గా ఉండడం నేర్చుకోండి. ఊరక నిలిచండి, చూడండి, యెహోవా అనుగ్రహించిన రక్షణను చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినము ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 20:12. బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th chapter verse 12. ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వాటి విశేషమైన ఆదరణ కలిగెను. దేవుని స్తోత్రం. Filled with enormous joy, they took the boy home alive, and everyone was encouraged. Filled with joy, some circumstances. ఇంతకుముందు they were filled with enormous sorrow. ఆ నింపబడిందని అంతా వంపేసి, కక్కేసి, పారేసి, ఒలకపోసి, లేకపోతే కిందకి పోసేసి, ఇప్పుడు గాడ్ ఫిల్ విత్ జాయ్. ఒక సందర్భాన్ని, ఒక సూచక్రియను జరిగించి, సేవకుని ద్వారా జరిగించి, సంతోషాన్ని కలిగించి, స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, దే టుక్ ద బాయ్, దిస్ యంగ్ మ్యాన్, స్మాల్ వన్, or this teenager, maybe senior young man, the boy home alive, and everyone was encouraged. The Greek is comforted while the Aramaic is overjoyed. This translation merges two concepts. అనగా comforted, overjoyed అనేటువంటి రెండు భావనలను కలుపుకొని ఇక్కడ తర్జుమా చేశారు అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే అరామిక్ గ్రీక్ లేదా గ్రీక్ అరామిక్ రెండు కలిపి ఉన్నట్టుగా కనిపించినటువంటి తర్జుమా ఈ వచనానికి మాత్రం. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 20వ అధ్యాయము 12వ వచనం. వారు చచ్చిన చిన్నవాడని కాదు, బ్రతికిన చిన్నవాడు, బ్రతికించబడిన చిన్నవాడు, దేవుని సేవకుని ద్వారా, దేవుని
ఆత్మ ద్వారా దైవ కార్యానికి గుర్తుగా దేవుని నామ మహిమార్థమై ఆ చిన్నవాడు బతికినప్పుడు ప్రజలు బ్రతికింపబడిన ఆ యువకుని అతన్ని ఇంటికి పిలుచుకొని వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు మనసులు ఎంతో నెమ్మది పడ్డాయి. మన ఇంటికి తీసుకొని పోయారు. చాలే, ప్రేయర్ అయిపోయింది, లెట్స్ గో. ఆయన వెళ్ళిపోయాడు, పాస్టర్ గారు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఒక్కడే వెళ్ళాడు, ఇప్పుడు వారిని తీసుకొని వెళ్ళారు. మరణానికి ముందు ఒంటరిగా వచ్చాడో లేకపోతే తల్లిదండ్రులతో వచ్చాడో మనకు తెలియదు. కానీ మరణం తరువాత, అనగా పునరుత్థానము జరిగిన తర్వాత, లేపబడిన తరువాత తను ఒంటరిగా వెళ్ళలేదు. తీసుకొని వచ్చినప్పుడు, ఇంటికి తీసుకొచ్చినప్పుడు, ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడికి రానప్పుడు, ఏమండి ఇది జరిగింది, మీ దాకా న్యూస్ రాలేదు, రేపు అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు అన్నట్టుగా మాట్లాడేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, ఆ చిన్నవాడు బతికించబడ్డాడు, దేవుడు బతికించాడు. చిన్నవాని యొక్క ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఎన్ని సంవత్సరాలు పొడిగించాడో మనకు రాయబడలేదు. ఇక్కడ మన సమయం కొద్దిగా ఉంది కనుక కొన్ని విషయాలు, దైవ కార్య ఫలితాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గాడ్స్ వర్క్, దేవుడు లేపడం తర్వాత జరిగిన విషయాలు, అనగా దేవుని కార్యము వెత్తబడిన తర్వాత జరగబడిన కోత లేకపోతే కోసిన పంట ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మొట్టమొదటి మాట మార్కు సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము కలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. మార్కు సువార్త అంతా ఎక్కువ వెంటనే అనే మాట కనిపిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా చాలాసార్లు కనిపిస్తుంది వెంటనే. ఇక్కడ రాయబడిన మాటలు 5వ అధ్యాయం 42వ వచనంలో నేను కూడా చదువుతున్నాను. వెంటనే ఆ చిన్నది లేచి, చిన్నదానా లెమ్మని చెప్పినప్పుడు వెంటనే, ఇమీడియట్లీ, సజీవులు స్పందించినా స్పందించకపోయినా శవము కూడా సృష్టికర్త స్వరానికి స్పందించింది. అలాగైతే ఒకరోజు ఆయన వచ్చినప్పుడు, మేఘారూఢుడై వచ్చినప్పుడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు స్పందన చూడండి, శవాలు కూడా స్పందిస్తాయి, డెడ్ బాడీస్ కూడా స్పందిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ చిన్నది లేచి, షీ బిగాన్ టు వాక్, నడవసాగింది. ఆమె 12 సంవత్సరాల ప్రాయం కలిగి. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఆశ్చర్యపోయారు, షాక్ అయ్యారు. ఇటువంటిది జరుగుతుందా? చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతికే అవకాశం ఉందా? వాట్ ఎ మిరకిల్ ఇట్ ఈస్. హో, ఇది ఎలా జరిగింది? పౌలు పాస్టర్ గారు చిన్నోడు కాదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే యేసు చిన్నోడు కాదే. వాట్ ఈస్ దిస్? మా బోధకులు ఎవరు చేయలేని పనిని ఈయన ఇలా చేశాడే అని వాళ్ళు అనుకుంటారు. 5వ అధ్యాయం 42వ వచనంలో, ఇన్స్టెంట్లీ ద 12-year-old girl sat up, stood to her feet and started walking around the room. ఆ గదంతా చుట్టుపక్కలంతా తిరగడం ఆరంభించింది, అటు ఇటు తిరగడం ఆరంభించింది. Everyone was overcome with astonishment in seeing this miracle. ఈ మిరకల్ జరగడం వల్ల everyone was astonished. దిగ్గాంతపోయారు, షాక్ అయ్యారు. ఇంతకుముందు విలాపం ఉంది, ఇప్పుడు విలాపం కాదు, విస్మయం కలిగింది. దైవ కార్యము ఫలితముగా దేవుని మహిమ బయలుపరచబడిన దాని ఫలితంగా అక్కడ బహు విస్మయం కలిగిందని. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, లూకా సువార్త 7వ అధ్యాయము భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. A tremendous sense of holy mystery swept over the crowd. They shouted praises to God, saying, God himself has blessed us by visiting his people. A great prophet has appeared among us. A tremendous sense of holy mystery. పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధ మర్మము యొక్క ఆ స్పృహ అక్కడ కలిగింది. ఒక గంభీరమైన పరిశుద్ధ
మర్మము యొక్క సెన్స్, ఒక చైతన్యం కలిగింది. దే షౌటెడ్, వాళ్ళు అరవడం ఆరంభించారు. ప్రైజెస్, వాళ్ళ యొక్క స్తుతులు అరుపులుగా మారాయి. శబ్దంతో వాళ్ళు దేవుని స్తుతించారు. సేయింగ్, వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే మనల్ని ఆశీర్వదించాడు, దేవుడే మనల్ని స్వయంగా ఆశీర్వదించాడు, దేవుడు తానే దిగి వచ్చి ఆశీర్వదించాడు. బ్లెస్డ్ బై విజిటింగ్ హిస్ పీపుల్, మనల్ని దర్శిస్తున్నాడండి దేవుడు. అబ్బో, దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ విజిటింగ్ అస్. పాస్టర్ గారు సంఘ సభ్యులు విజిట్ చేస్తున్నాడని కాదు, గాడ్ హ్యాస్ విజిటెడ్ అస్. ఏ గ్రేట్ ప్రాఫెట్ హ్యాస్ అపియర్డ్ అమాంగ్ అస్. మనలో నుంచి ఒక ప్రవక్త, మన మధ్యలో నుంచి ఒక ప్రవక్త, మన దేశంలోంచి ఒక ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రవక్తలు బయలుదేరతారు, సువార్థికులు బయలుదేరతారు, అపోస్తులు బయలుదేరతారు, పాస్టర్లు బయలుదేరతారు. దేవుడు బయలుదేరేటట్టు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వదిగా మనం ఆలోచిస్తే, దైవ కార్యముల యొక్క ఫలితాలు, దైవ కార్యముల యొక్క స్పందనలు మనం ఆలోచిస్తున్నాం. ఒకటి బహు విస్మయము, రెండవది భయక్రాంతులైన అనుభవం. భయక్రాంతులు అయితే మాత్రం సరిపోలేదు, అక్కడితో ఆగలేదు వాళ్ళు. దే గ్లోరిఫైడ్ గాడ్, దేవుని మహిమపరిచారు. మూడవది యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యూదులలో అనేకులు అనగా మరియ తరపున, మరియా వాళ్ళ బంధువుల్లో, మరియా వాళ్ళ దూర బంధువుల్లో, మరియా వాళ్ళ సేమ్ కమ్యూనిటీలో ప్రజలు విశ్వసించారు. మరియలో విశ్వసించారని కాదు, మరియమ్మను విశ్వసించారని కాదు, మార్తమ్మను విశ్వసించారని కాదు, లాజర్ని విశ్వసించారని కాదు. దే బిలీవ్ జీసస్ క్రైస్ట్. నేను చదువుతున్నాను 11వ అధ్యాయము 45వ వచనం. ఫ్రమ్ ద డే ఫార్వర్డ్, ఫ్రమ్ ద డే ఆన్వర్డ్స్, ఆ రోజు నుంచి, ఆనాటి నుంచి, మెనీ ఆఫ్ దీస్ హూ అనగా లాజరు తిరిగి లేచిన ఆ రోజు దగ్గర నుంచి, మెనీ ఆఫ్ దోస్ హూ హ్యాడ్ కమ్ టు విజిట్ మేరీ బిలీవ్డ్ ఇన్ హిమ్. మేరీ గారిని దర్శించి, పలకరించి, పరామర్శించి, సంతాపాన్ని వ్యక్తం చేసి వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ, దేవుని స్తోత్రం, బిలీవ్డ్ ఇన్ హిమ్. ఆమెను దర్శించడానికి వచ్చిన వాళ్ళు ఆయన చేత దర్శించబడి ఆయనను విశ్వసించారు. ఫర్ దే హ్యాడ్ సీన్ విత్ దేర్ ఓన్ ఐస్ దిస్ అమేజింగ్ మిరకిల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆర్ ఇక్కడ రాయబడిన మాట జ్యూస్ అని రాయబడింది 45వ వచనంలో. ఫర్ మెనీ ఆఫ్ దోస్ అనగా అనేక మంది యూతులు అని రాయబడింది, అనేక మంది దర్శించడానికి వచ్చిన వ్యక్తులు అని కూడా రాయబడింది. సరే, మూడో విషయము, వాళ్ళు విశ్వసించారు, భగవంతుని విశ్వసించారు, వాళ్ళు భక్తులైపోయారు, భగవంతుని విశ్వసించారు. దేవుని స్తోత్రం. బ్యూలా దేశాధిపతి అని పిలువబడి తగినటువంటి దేవుణ్ణి, పరలోకపు దేశపు అధిపతి అని చెప్పబడిన, రాజు అని చెప్పబడినటువంటి దేవుణ్ణి వాళ్ళు విశ్వసించారు. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 42వ వచనంలో మనం గమనిస్తే, ఇందాక కూడా మనం వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది ఎక్కడ తెలిసిందంటే జొప్పే అంతటా, జొప్ప అనబడినటువంటి ఆ ఏరియా అంతటా, అనగా ఆ ప్రాంతం అంతా, దోర్కస్ ఉన్నటువంటి ప్రాంతం అంతా. దోర్కస్గా బాగలేదు అనుకుంటున్నారు, ఆమె చనిపోయింది అనేది కొంతమంది తెలిసి, లేదా ఊరంతా తెలిసి ఉంటుంది, కానీ ఆమె బతికింది అనేటువంటి వార్త కొంతమంది తెలిసింది. ద న్యూస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిటీ ఆఫ్ జొప్పా అండ్ మెనీ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్. అనేక మంది ప్రభువులో విశ్వసించారు. దేవుని స్తోత్రం. యోహాను 11:45లో ప్రజలు విశ్వసించారు. ఇక్కడ కూడా ప్రజలు విశ్వసించారు, ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు ప్రభు వైపు చూడడం ఆరంభిస్తున్నారు. ఇక్కడ రాయబడిన మాట, ద న్యూస్ స్ప్రెడ్, దిస్ న్యూస్, దిస్ గుడ్ న్యూస్, దిస్ రెజరెక్షన్ ఆఫ్ తబితా, ద రెజరెక్షన్ ఆఫ్ డోర్కస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Many believed in the Lord. స్తోత్రం. హల్లెలూయా.
Peter remained in Joppa for several more days as a guest at the house of Simon the tanner. చర్మకారుడైనటువంటి సీమోను గారింట్లో ఆర్ సైమన్ బర్సువాస్ అంటే అతని నేమో లేకపోతే అతని వృత్తిని ఉద్దేశించి అలా చెప్పారా మరి ఫుట్ నోట్లో అలా రాయబడింది. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇక్కడ చూస్తున్నట్టు విషయం, ఈ ప్రాంతం అంతా జొప్ప అంతా ఎలా తెలిసింది? సజీవ సాక్షులుగా ఉన్నవాళ్ళు, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవాళ్ళు, ఐ విట్నెస్గా ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పారు, ఇదిగోండి ఒక అద్భుతం జరిగింది. తబిత లేకపోతే దోర్కస్తనంతా తాను బతకలేదు, పేతురు గారు బతికించారు. పేతురు గారు బతికించింది కాదు, పేతురు గారి తండ్రి అని దేవుడు బతికించాడు. అనగా ఆ ప్రజలు అక్కడున్న వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఆ సందేశము, ఆ సమాచారము యొప్పే అంతటా వినిపించబడింది. కాబట్టి మనం ఏదైనా విన్నప్పుడు, ఏదైనా దేవుడు కార్యం చేసినప్పుడు దాని గురించి సాక్ష్యం చెప్పాలి. అందుకని సంఘాల్లో ఆదివారం సాక్ష్యం చెప్పే కార్యక్రమం ఉంటుంది. సాక్ష్యం చెప్పాలి. బహు విస్మయం పొందారు, ఒక రెస్పాన్స్. భయపడ్డారు, మయోపరిచారు, ఇంకో రెస్పాన్స్. విశ్వాసం ఉంచారు, మూడో రెస్పాన్స్. నాలుగోది సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఇటు విస్మయం పొందుతూ, దేవుడి నామాన్ని మయంపరుస్తూ, విశ్వసిస్తూ సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. మన జీవితంలో దేవుని కార్యములు జరగాలి. అట్టి కార్యములు జరిగినప్పుడు ఇటు స్పందనలు, ఇంకా వేరు స్పందనలు కనిపించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.